తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 25 మంది మద్దతిస్తే వైసీపీకే డిప్యూటీ మేయర్ వస్తుంది. ఎక్స్ అఫీషియో మెంబర్లతో కలిపి ప్రస్తుతం సెనేట్ హాల్ కు 22 మంది వైసీపీ సభ్యులు వెళ్లారు. కాసేపట్లో సమావేశానికి టీడీపీ మద్దతుదారులు రాబోతున్నారు. నిన్నటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటు హక్కు ఉన్న వారిని మాత్రమే లోపలికి పంపుతున్నారు పోలీసులు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎవరు? ఇదే అంశంపై తీవ్రమైన ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. 25 మంది మద్దతిస్తే వైసీపీకే డిప్యూటీ మేయర్ పదవి దక్కబోతోంది. ఎక్స్ అఫీషియో మెంబర్లతో కలిపి ప్రస్తుతం సెనేట్ హాల్ కు 22 మంది వైసీపీ సభ్యులు వెళ్లారు. కాసేపట్లో టీడీపీ మద్దతుదారులు కూడా రాబోతున్నారు. నిన్నటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటు హక్కు ఉన్న వారిని మాత్రమే లోపలికి పంపుతున్నారు పోలీసులు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికపై తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. మరింత సమాచారం టీవీ9 ప్రతినిధి రాజును అడిగి తెలుసుకుందాం. రాజు, 25 మంది మద్దతిస్తే వైసీపీకే డిప్యూటీ మేయర్ పదవి దక్కబోతోంది. ఏం జరగబోతోంది? ఓటు హక్కు ఉన్న వారిని మాత్రమే లోపలికి పంపుతున్నారు పోలీసులు. మనం దృశ్యాలు చూస్తున్నాము. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికపై తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. 25 మంది మద్దతిస్తే వైసీపీకే డిప్యూటీ మేయర్ పదవి దక్కబోతోంది. ఎక్స్ అఫీషియో మెంబర్లతో కలిపి ప్రస్తుతం సెనేట్ హాల్ కు వెళ్తున్న 22 మంది వైసీపీ సభ్యులను మనం చూస్తున్నాము. మనం చూడొచ్చు, తిరుపతి నుంచి దృశ్యాలు కనిపిస్తున్నాయి. 25 మంది మద్దతిస్తే వైసీపీకే డిప్యూటీ మేయర్ పదవి దక్కబోతోంది. ఎక్స్ అఫీషియో మెంబర్లతో కలిపి వైసీపీ నేతలంతా కూడా సెనేట్ హాల్ కు చేరుకున్నారు. ప్రస్తుతం 22 మంది వైసీపీ సభ్యులు సెనేట్ హాల్ కు వెళ్లారు. మరి కాసేపట్లో టీడీపీ మద్దతుదారులు కూడా సెనేట్ హాల్ కు రాబోతున్నారు. నిన్నటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. మా ప్రతినిధి రాజుతో మాట్లాడి తాజా సమాచారం తెలుసుకుందాం. రాజు, ఓవర్ టు యు. అంటే 11 గంటలకైతే ఎస్వి యూనివర్సిటీ సెనేట్ హాల్లో ప్రత్యేక సమావేశం అయితే ప్రారంభమైంది. ఇందుకు ప్రిసైడింగ్ అధికారిగా ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, అంటే వైసీపీ కార్పొరేటర్ ఇప్పటికే వచ్చారు కాబట్టి మరి కాసేపట్లోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన డిప్యూటీ మేయర్ అభ్యర్థి ఆర్సీ మునికృష్ణ బలపరిచే వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే 11 గంటల నుంచి 12 గంటల వరకు ఈ సమావేశం జరుగుతుంది. మనం ప్రస్తుతం కౌన్సిల్ హాల్ బయటనే ఉన్నాం. ఇక్కడ లోపలికి ఎవరు కూడా అలౌ చేయని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జాయింట్ కలెక్టర్ ప్రిసైడింగ్ అధికారిగా ఉన్నటువంటి శుభం బన్సల్ వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఇప్పటికే వచ్చారు కాబట్టి ఎంపీతో సహా 22 మంది కార్పొరేటర్లు లోపల ఉన్నారు. వీళ్ళతో సంతకాలు తీసుకోవడము, వాళ్ళకి సంబంధించినటువంటి డిక్లరేషన్ తీసుకొని కౌంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థిని బలపరిచేందుకు వస్తున్నటువంటి కార్పొరేటర్లు మరి కాసేపట్లోనే కౌన్సిల్ హాల్కు, అంటే ప్రత్యేక సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి ఏర్పాటు కూడా చేస్తున్న పరిస్థితి. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఆర్సీ మునికృష్ణ డిప్యూటీ మేయర్గా బరిలో ఉన్నారు. ఆయన్ని బలపరిచేందుకు వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు కూడా మద్దతుగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మొత్తంగా 50 డివిజన్లు ఉన్నటువంటి కార్పొరేషన్లో ఇందులో 25 కోరం ఉండాలి. 25 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళకు మాత్రమే ఇక్కడ అవకాశం అయితే ఉంటుంది. 25 మంది కంటే ఎక్కువ ఎవరికి వస్తే వాళ్ళే డిప్యూటీ మేయర్గా ఎన్నికైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి పకడ్బందీ ఏర్పాటు చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే తిరుపతి ఎస్పీ కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. పూర్తిగా సీసీ కెమెరా సర్వేలెన్స్లో ఉంది. పూర్తిగా హైకోర్టు ఆదేశాల మేరకు ఎవరైతే కార్పొరేటర్లు ప్రత్యేక సమావేశానికి హాజరవుతారో వాళ్ళని ఎస్కార్ట్స్తో తీసుకొని వచ్చి ఇక్కడ ఓటు హక్కు లేదంటే వాళ్ళు కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించిన పరిస్థితి కనిపిస్తోంది. మరి కాసేపట్లోనే ఎన్నిక కూడా జరగాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీని బలపరుస్తున్న వైసీపీ కార్పొరేటర్లు కానీ తెలుగుదేశం పార్టీ మేయర్ అభ్యర్థి కానీ ఇప్పటి వరకు రాని పరిస్థితి కనిపిస్తోంది. మరి కాసేపట్లో ఏం జరగబోతోంది, ఎవరు గెలవబోతారన్న ఉత్కంఠకు మాత్రము సస్పెన్స్కు తెరదింపే విధంగానే ఎన్నిక జరిగే అవకాశం అయితే ఉన్నట్టుగా స్పష్టమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రాజు.